గారు వచ్చారు కేరకాలజీ. ప్రోగ్రామ్ నందులో వాళ్ళు ఓకే అనుకుని డాక్టర్స్ గ్రూప్ పేరు కూడా డాక్టర్ ఎన్టీఆర్ గ్రూప్ అని పేరు పెట్టుకున్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా మనం మెగా క్యాంపు కనీవీరి ఎరగ విధంగా చేయాలని చెప్తే వాళ్ళందరూ ఎలక్ట్ అయ్యి బాగా సపోర్ట్ చేశారు. ఉచిత మందులు, ఉచిత మెడిసిన్లు, ఉచిత మనకి ఇక్కడ టెస్టులు, అట్లాగే భోజనాలు దాదాపు ఇప్పటికీ 800 మంది దాటారు. అందరికీ కూడా సర్వీస్ చేయాలి. ఈ ఎన్టీఆర్ జయంతిని ప్రతి సంవత్సరం సమసంఘ ఆధ్వర్యంలో భారీగా జరుపుకుంటామని మనం చేస్తున్నాను. ఎందుకంటే రాబోయే తరాలు కూడా ఎన్టీఆర్ జయంతిని కమ్మ సంఘం ద్వారా చేయాలని మా కోరిక. మంత్రి వారి సహకారంతో ఇంకా ఎన్నో మంచి పనులు చేయాలని కోరుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తా. గౌరవనీయులు తెలుగు జాతి గర్వించదగ్గటువంటి వ్యక్తి, ఈ జాతికి ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టని ఒక కీర్తిని ఒక జాతిని తెచ్చినటువంటి మహానాయకుడు ఎన్టీఆర్ గారి జయంతిని పురస్కరించుకొని ఈ కమ్మ మహాజన సంఘం చేస్తున్నటువంటి ఈ హెల్త్ క్యాంపు విజయవంతం కావడానికి ఆయన ఆశీర్వాదంతో ఏ పని మొదలు పెట్టినా విజయవంతంగానే అవుతుంది. అది హెల్త్ క్యాంప్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఎందుకంటే ఆయన మనసు నిర్మలమైన మనసు, ఆయన ఆలోచన పేద ప్రజల కోసం, బడుగుల కోసం, బలహీన వర్గాల కోసం ఆయనకున్నటువంటి అవకాశాలన్నింటి రాజకీయ పరంగా ముఖ్యమంత్రిగా ఈనాడు తెలుగు గడ్డ మీద సూచించినటువంటి అనేక సంక్షేమ పథకాలు ఈనాడు భారతదేశ వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు అవలంబించాల్సిన పరిస్థితి వచ్చిందంటే 45 సంవత్సరాలకు పూర్వమే ఆయన సృష్టించినటువంటి ఈ రామరాజ్యం ఈరోజు సుభిక్షంగా నిన్న మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో పేదల కార్యక్రమాలతో పాటు ఈనాడు ఎన్టీఆర్ సృష్టించినటువంటి సంక్షేమ రాజ్యాన్ని కలగలిపి పేదల సంక్షేమ కార్యక్రమాన్ని నడుపుతున్నాము. ఈ ప్రజాపాలనలో ఇందిరమ్మ రాజ్యంలో ఆ కార్యక్రమాలన్నీ కూడా ఆనాడు కొద్ది ఎన్టీ రామారావు గారు సృష్టించినటువంటి కార్యక్రమాలు ఈనాడు ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, సన్నబియ్యం కావచ్చు, జనతా వస్త్రాల పథకాలు కావచ్చు, వీటన్నింటినీ కొనసాగిస్తున్నామంటే ఇందిరమ్మ రాజ్యంలో ఆయన స్ఫూర్తిని కూడా కానీ కలగలిపి ప్రజా సంక్షేమం కోసం మా ప్రభుత్వం ముందు చేస్తుందని చెప్పారు. అందుకని ఆ మహానుభావుడు నిర్మలమైనటువంటి ఉద్దేశంతో ప్రవేశపెట్టిన పథకాలు పేదలు అనుభవిస్తూ ఈనాడు భారతదేశ వ్యాప్తంగా ఆయన పథకాలు కొనసాగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా విజయవంతంగా జరిపేటటువంటి శక్తి మన ప్రభుత్వానికి కూడా భగవంతుడు ఇవ్వాలని ఈ మహాజన సంఘం ఇంకా మంచి మంచి కార్యక్రమాలు తీసుకొని ఈ యొక్క సంఘం తరఫున ప్రజలందరినీ కూడా ఒక మంచి పద్ధతుల్లో మంచి అలవాట్లతో కుటుంబ జీవితం కావచ్చు, వాళ్ళ యొక్క సామాజిక జీవితం కావచ్చు, అన్నింటినీ కలగలిపి ఒక మంచి పద్ధతులకి ఈ మహాజన సంఘం ముందుకు రావాలని ఈ యొక్క సేవలు ఖమ్మం ప్రజలు తెలుగు జిల్లా ప్రజలు అనుభవించేటట్టుగా మంచి మార్గంలో ఈ ఖమ్మం మహాజన సంఘం ఆదర్శవంతంగా నడవాలని తప్పకుండా భగవంతుడి ఆశీస్సులు మీకు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ గోత్ర కార్యక్రమం చేపట్టిన పెద్ద ఎత్తున హెల్త్ క్యాంప్ నిర్వహించినటువంటి మహాజన సంఘానికి సహకరించిన డాక్టర్స్ అందరికీ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ధన్యవాదాలు. దానిలో భాగంగానే దీన్ని నిర్వహిస్తూ ప్రతి వారిలో కూడా ఓపెనింగ్ మంత్రిగా చేతుల మీదుగా ఓపెన్ చేసి ఇక్కడ కూడా విద్యార్థులకి సరైన శిక్షణ ఇచ్చి వారి భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి కూడా మేము ఏర్పాటు చేస్తున్నాము. వీటన్నింటినీ కూడా మేము మంత్రి గారి సహాయ సహకారాలు చేయగలుగుతాము. వారి సహాయ సహకారాలు మా ముందు కూడా ఉంటాయని ఆశిస్తూ మంత్రి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. మెడికల్ క్యాంప్ అసోసియేషన్లకి వాళ్ళకి
70 మంది డాక్టర్లు సుమారుగా 1600 మంది పేషెంట్లకు ట్రీట్ చేశారు. ఐఎంఏ ఖమ్మం కెమిస్ట్ అండ్ డ్రగ్ అసోసియేషన్ సహకారంతో ఖమ్మం మహాజన సంఘ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ జరిగింది. తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.